భీమిలి ప్రజలు చాలా విఘ్నులు. భీమిలి మన రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం. సుమారుగా 3,50,60,000 మంది ప్రజలు ఉన్న నియోజకవర్గం. భీమిలి ప్రజలు అన్నీ గమనిస్తారు. ఎవరి కాలంలో ఈ భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందింది, ఎవరి పీరియడ్లో ఈ భీమిలి నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారో అవన్నీ కూడా భీమిలి ప్రజలు గమనిస్తారు. ఎవరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలకు అండగా నిలబడ్డారు. తర్వాత ఇక్కడి నుంచి పోయినాక వేరే నియోజకవర్గంలో ఉండి అక్కడ ఏమీ ఆ ప్రజలకు అసలు అందుబాటులో లేకుండా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఏ విధంగా ప్రజలను ఇబ్బందికి గురి చేశారో అవన్నీ కూడా భీమిలి నియోజక ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అన్నిటికన్నా కూడా ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పేరు కోసం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నా పదవి త్యాగం చేస్తున్నానని చెప్పి రాజీనామా చేసిన ఆయన ఏ మొహం పెట్టుకొని ఈరోజు భీమిలి నియోజకవర్గ ప్రజల దగ్గరకు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జాతీయం చేస్తున్నాము, ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్పిన బీజేపీ పార్టీతో అంటగాగి మీ ముగ్గురు వచ్చి రోజు నియోజకవర్గంలో ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మరొకసారి ప్రజలను మోసం చేయడానికే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు చాలా విజ్ఞప్తితో ఉన్నారు. మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉన్న అవంతి శ్రీనివాస్ గారిని, అదే పార్లమెంటు సభ్యురాలుగా వాళ్ళ ముందుకొస్తున్న ఎంతో విద్యాధికురాలైన బొత్స ఝాన్సీ గారిని ఆదరిస్తారు. తప్పకుండా ఈ ప్రతి ఎలక్షన్కి ఒక పార్టీ మారే వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళ గుణపాఠం కూడా చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్లయితే భీమిలి నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది? తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. సుమారుగా 2,200 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం అది. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్రపై గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖను పరిపాలనా రాజధాని చేస్తున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, ప్రభుత్వ కార్యాలయానికి కానీ అన్నిటికీ సముచితమైన స్థానం ఏరియా అవైలబిలిటీ ఉన్నది ఒక్క భీమిలి నియోజకవర్గంలోని అధికారులు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో భీమిలి నియోజకవర్గం గతంలో లేని విధంగా ఇప్పటికే 2019 నుంచి 24 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ని రూపుమాపటం జరిగింది. వైద్యశాలను మెరుగైన వైద్యం ఇచ్చే విధంగా మార్పులు చేయటం జరిగింది. ఇంకా మెరుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి భీమిలి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ జరుగుతుంది. ఎందుకంటే పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి గారు విశాఖ నుంచే పాలన కొనసాగిపోతున్నారు. కాబట్టి మేడం చూడండి, ఈ గంటా శ్రీనివాసరావు ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అట్లాగే మన ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినట్లయితే భీమిలి ఏ రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ఒక్కటే చెప్తున్నామండి, ఈరోజు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే అది వైఎస్ఆర్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలకి వీళ్ళు చేస్తూ అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమంతో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్ర పురోగతిని మళ్ళీ ఇక్కడ అధికార మళ్ళీ తప్పకుండా రావడం ఖాయం. ఏదైతే పరిపాలనా రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర వెనుకబడతానని రూపుమాపడానికి విశాఖని మహానగరంగా పెడుతూ అందులో భీమిలి నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపుతో ఇక్కడ అన్నీ ఒక ఐకాన్ లాగా అన్ని ఈరోజు కావాల్సిన ఏవైతే ఉన్నాయి పరిపాలన విభాగానికి కావాల్సిన అన్ని ఆఫీసులు కూడా ఒక్క దగ్గరికే రావడంతో పాటు దానికి ప్యారలల్గా దానికి అవసరమైన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు వీళ్ళ కౌశల్ కారిడార్ కింద కూడా ఇక్కడ నుంచి డెవలప్ చేయడం పాటు మెట్రో లాంటి దాన్ని కూడా ఇక్కడ తీసుకెళ్ళడంతో పాటు అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి కూడా ప్రత్యేక దృష్టి సారించి తేవటం, ఇంకో పక్కనే విద్యారంగానికి ఒక పక్కనే హెల్త్ వైజ్గా ఇంకో పక్కనే అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మేము అందరం కూడా వాలంటరీగా వేస్తూ ఉన్నాం. ఎవరు నిలబడినా ఎన్ని పక్షాలు వచ్చి కూటమిలో మన మీద ప్రతిపక్షంగా వచ్చి పోటీ చేసినా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి ప్రభావం పడదనేది వాస్తవం. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా జగనన్న పక్షాన్ని ఉన్నామని చెప్పని పెడుతున్నారు. జననేతగా ఉన్న జగనన్నకే విజయం ఖాయం. ఓకే మేడం, స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానని గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు, దీన్ని ఏమంటారు? ఈ ప్రశ్న నాకంటే వారికి అడిగితే చాలా బాగా సమాధానం వస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఏవో ఒక్క రాజీనామాతోని ఇది వచ్చే పరిస్థితి కాదు. దీన్ని ప్రజలందరూ ఎంతమందో ప్రాణత్యాగాలు చేసి
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కానీ తీసుకొచ్చిన పరిస్థితి మనది. అట్లాంటి దాన్ని ఈరోజు ఎంతో సామర్థ్యం ఉన్నది, భారతదేశంలోనే అతి నాణ్యతగా ఇస్తున్న స్టీల్ ప్లాంట్ని కొన్ని శక్తులు మరి పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటైజ్ చేద్దామని దానికి అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ సకాలంలో ఇవ్వలేక అక్కడ ఇబ్బంది పెట్టి దాన్ని ఆ విధంగా నిర్వీర్యం చేద్దామని చూస్తున్న వాటితో జతకట్టిన వారికి మళ్ళీ ఏ విధంగా తీసుకొచ్చి పడతారనే దాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజలకి ఉంది. రేపు ఓటు రూపంలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో వారందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టితో వారు ఉన్నారు. కాబట్టి దాని మూల్యం తప్పకుండా ఈరోజు ఏదైతే అనుకుంటున్నారో రేపు ప్రజలే వారికి సమాధానం చెప్తారని తెలియజేస్తున్నాను.